పెళ్ళయి చాలా కాలం తర్వాత గర్భం దాల్చిన తన కూతుర్ని డెలివరీ కోసం వాళ్ళ నాన్న తన కారులో హాస్పిటల్‌కి బయలుదేరాడు. దారిలో ఫోన్ వచ్చింది. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుండగా అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది. అద్దం మీద పడే వర్షాన్ని తుడిసే బటన్ ఆన్ చేయడం మర్చిపోయాడు సెల్ ఫోన్ మాట్లాడుతూ. రోడ్డు మధ్యలో డివైడర్ ఉంది. కారు డివైడర్ని గుద్దింది. సెల్ ఫోన్ కింద పడేసి కారును కంట్రోల్ చేసే లోపే కారు డివైడర్ పైకి ఎక్కేసింది. పెద్ద శబ్దం చేస్తూ పక్కకు పడిపోయింది. తన కూతురు కూడా పక్కకు పడిపోయింది. ఆ రోడ్డు మీదే కవల పిల్లలను ప్రసవించింది. అతని అదృష్టం బాగుండి దగ్గరలోనే హాస్పిటల్ ఉన్నింది. పిల్లల్ని కూతుర్ని పరుగు పరుగున హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశాడు. ఎవ్వరికి ఏం కాలేదు, ప్రాణభయం లేదు, క్షేమం. కానీ అతను ప్రాణభయంతో హడలిపోయాడు. తన కూతురికి ఏమైందో, పిల్లలకి ఏమైందో, ఆఖరికి తన బ్రతికేమైపోతుందోనని ప్రాణభయంతో బిత్తరపోయాడు. మాట్లాడకూడని చోట సెల్ ఫోన్ మాట్లాడేంత ప్రమాదకరం ఇంకొకటి లేదు. దయచేసి ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకండి.